ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించి ఎగ్జామ్లో అడిగిన అసలు ప్రశ్నను ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. సుభాష్ చంద్రబోస్ గారు నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో మన ఆంధ్ర ప్రాంతం నుండి చేరిన ఆ నాయకుడు ఎవరు? ఇది ప్రశ్న. ఇప్పుడిచ్చిన ఆప్షన్ చూద్దాం. 1 గొట్టిపాటి బ్రహ్మయ్య, 2 ఎస్ సంజీవరెడ్డి, 3 పుచ్చలపల్లి సుందరయ్య, 4 మద్దూరి అన్నపూర్ణయ్య. ఈ నలుగురిలో బోస్గారి అడుగుజాడల్లో నడిచిందెవరో మనం కనుక్కోవాలి. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ మద్దూరి అన్నపూర్ణయ్య గారు. ఎందుకంటే మిగతావారి రాజకీయ ప్రయాణాలు వేరు కదా. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక నాయకులు. అలాగే నీలం సంజీవరెడ్డి, గుట్టిపాటి బ్రహ్మయ్య గారేమో ప్రధాన స్రవంతిలోని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. కాబట్టి మిగతా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే బోస్ గారి ఫార్వర్డ్ బ్లాక్లో చేరిన ఏకైక ప్రముఖుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారే అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తదుపరి ప్రశ్న నంబర్ 27. ఇది వందే మాతరం ఉద్యమానికి సంబంధించినది. 28వ ప్రశ్నకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ టెక్స్టు ఇక్కడ ఉంది. కర్నూలు సర్క్యులర్ని వ్రాసినది ఎవరు? చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఆ సర్క్యులర్ రచయిత ఎవరో మనం గుర్తించాలి. ఆప్షన్స్ చూస్తే అందరూ మన ప్రాంతానికి చెందిన ఉద్దండులైన నాయకులే ఉన్నారు. 1 టంగుటూరి ప్రకాశం, 2 పట్టాభి సీతారామయ్య, 3 కళా వెంకటరావు, 4 అయ్యదేవర కాళేశ్వరరావు. ఇంతకీ ఆ వ్యూహాత్మక మాస్టర్ మైండ్ ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కళా వెంకట్రావు గారు. ఆయన ఈ కర్నూల్ సర్క్యులర్ను శాసనోల్లంఘన కోసం ఒక అద్భుతమైన బ్లూప్రింట్గా రాశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పరిపాలనను అహింసా పద్ధతిలో ఎలా స్తంభింపజేయాలో ఇందులో చాలా తెలివిగా స్పష్టంగా వివరించారు. ఈ వ్యూహరచనే ఆయనను ప్రకాశం పంతులు గారి నుండి అలాగే పట్టాభి సీతారామయ్య గారి నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాబట్టి 3వ ఆప్షన్ మనకి ఖచ్చితమైన సమాధానం. జాతీయ పతాక రూపకల్పనకు సంబంధించిన ఒరిజినల్ ప్రశ్నను ఇప్పుడు చూద్దాం. కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాను పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? ఆ చారిత్రాత్మక సంవత్సరాన్ని మనమిక్కడ ఫైండౌట్ చేయాలి. మనకు ఆప్షన్లలో 1923, 1920, 1921 మరియు 1925 సంవత్సరాలిచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే 3వ ఆప్షన్ 1921. ఆ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం ఒక గొప్ప చారిత్రక ఘట్టం. అక్కడే పింగళి వెంకయ్య గారు తాను రూపొందించిన ఆ అద్భుతమైన జెండా నమూనాను మహాత్మాగాంధీకి అందించారు. తర్వాత గాంధీజీ సూచన మేరకే అందులో రాట్నం చేర్చబడింది. కాబట్టి మిగతా సంవత్సరాలు సరైనవి కావు. ఆప్షన్ 3 1921 మాత్రమే సరైన ఆన్సర్. దీనికి సంబంధించిన అసలు ప్రశ్న ఇక్కడ గమనించండి. సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనము అనే బహిష్కృత నాటకాన్ని రచించినది ఎవరు? సాహిత్యం ఎలా ఒక ఆయుధంగా మారిందో ఈ ప్రశ్న వివరిస్తోంది. దీనికోసం మనకు ఇచ్చిన ఆప్షన్లు చూద్దాం. 1 త్రిపురనేని రామస్వామి, 2 గొల్లపూడి సీతారామశాస్త్రి, 3 పొనక కనకమ్మ, 4 కొడాలి ఆంజనేయులు. అక్షరాలతో ఆంగ్లేయులపై పోరాడిన ఆ ధైర్యశాలి ఎవరు? దీనికి ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 4 కొడాలి ఆంజనేయులు గారు. వలస పాలనకు వ్యతిరేకంగా కళను, సాహిత్యాన్ని ఎలా అస్త్రాలుగా మార్చారో ఆయన రాసిన ఈ నాటకం మనకు తెలియజేస్తుంది. ఈ నాటకం సహాయ నిరాకరణోద్యమ ఆదర్శాలను ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లిందంటే అప్పటి అధికారులు భయపడి వెంటనే దాన్ని నిషేధించారు. ఆప్షన్స్లో ఉన్న మిగతా ముగ్గురు కూడా మన చరిత్రలో ఎంతో గొప్ప సాహిత్యకారులే అయినప్పటికీ ఈ విప్లవ పరివర్తనము నాటకాన్ని రాసింది మాత్రం కొడాలి ఆంజనేయులు గారే. సో 4వ ఆప్షన్ కరెక్ట్.